ఒకటి రెండు కాటన్లు కాదు, లారీల సరుకు గోవా నుంచి తాడిపత్రికి ఇంపోర్ట్ అయిపోతోంది. పోలీస్ కంటికి తెలియకుండా, ఎక్సైజ్ శాఖకు వాసన రాకుండా చాలా పకడ్బందీగా గోవా లిక్కర్ని డెడ్ చీప్ గా దిగుమతి చేసుకుంటోంది ఒక ముఠా. ఈ ముఠా నాయకుడిని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఈ ముఠా నాయకుడిని గుర్తించి టీడీపీ వైసీపీ మధ్య పెద్ద పంచాయతీ నడుస్తోంది. మాజీ సీఎం జగన్ కూడా అక్రమ మద్యం మీద పలు ఆరోపణలు చేయడంతో ఇష్యూ ఇప్పుడు మరింత సీరియస్ గా మారిపోయింది. లారీల లిక్కర్ వస్తోందని, టీడీపీ నేతలే అక్రమ మద్యం రవాణా చేస్తున్నారని ఆరోపించడంతో ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నందున నిజాలేంటో తేల్చడానికి కొంత సమయం వెయిట్ చేస్తామన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎవడేడో ఏదో మాట్లాడతాడు, వి డోంట్ కేర్. ఒక పెద్ద ఆయన జగన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఒక కామెంట్ చేసినారు. ఎక్కువ కూడా కామెంట్ చేయకుండా తాడిపత్రిలో గోవా మద్యం చిక్కింది, అందువల్లనే నేను ప్రెజరైజ్ చేసిన సార్ ఎవరున్నారో చెప్పండి అని పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కానీ నాకు తెలిసింది ఏమంటే ఇప్పట్లో ఎక్సైజ్ అండ్ సిఐ మన పోలీసు వారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు దీని గురించి. కానీ ఈరోజు మా సిఐ గారు ఇద్దరు వచ్చినారు, వాళ్ళు చెప్పిన మాటలు చూస్తుందంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది. దిస్ కేస్ దే ఆర్ డీలింగ్ అప్ టు బాటమ్. ఏంటి, ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు జగన్ రెడ్డి ఈ మాట అన్నాడు అనేదానికే కొద్దిగా మా పార్టీ కూడా కొద్దిగా ప్రెస్టేజ్ అయింది. సార్ మాకు చిక్కింది, ఇప్పుడు కొంతమంది ఇంకా కొంతమంది ఉన్నారు మేనుకుండే వాళ్ళు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, సో దయచేసి మాకు కొద్దిగా టైం ఏంటి అంటున్నారు. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు మనం ఎట్లంటే అట్లా చేయకూడదు. సో వాళ్ళు చెప్పింది కొద్దిగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈరోజు నేను సీరియస్గా ఎందుకు తీసుకున్నా అంటే జగన్ రెడ్డి కన్నా కామెంట్ చేయకుండా ఇక్కడ కామెంట్, అది మామూలు కామెంట్ చేస్తున్నారు. బట్ ఆ పెద్ద ఆయన తాడిపత్రి అనే దానికి నేను ఇంత దూరం పోవాల్సి వచ్చింది, అంతేగాని తర్వాత డెఫినెట్గా అవుట్కమ్ రావాలా. ఎందుకంటే మాకు ఇప్పుడు అవుట్కమ్ రావాలా కాబట్టి మేము సార్ రావడం జరిగింది. ఎందుకంటే నాకు కావాల్సిందేమి జగన్ రెడ్డి మాట ఏంటి అనేది, సరే దాన్ని వాళ్ళు తేలుస్తామన్నారు. కాబట్టి నేను ఈరోజైతే అకార్డింగ్ టు మై పోలీస్ ఐఎమ్ యాక్సెప్టింగ్ దేర్ వర్డ్స్. మరోవైపు గోవా అక్రమ మద్యం తేల్చేందుకు వైసీపీ నేతలతోనే కమిటీ వేయాలన్న టీడీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలతో ఎందుకు మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్లతోనే ఓ కమిటీ వేయండి అంటూ మండిపడ్డారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ దగ్గరే ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని, పోలీస్ స్టేషన్ జేసీ స్టేషన్ పేరు పెడితే సరిపోతుందంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో అన్నింటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు పెడితే అప్పుడు అన్ని కుదురుతాయంటూ సెటైర్లతో విమర్శల వర్షం కురిపించారు కేతిరెడ్డి. గోవా మద్యంలో నాకు వాటా ఉందని, వాళ్ళు నా అనుచరులని రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. దానిపైన ఈరోజు ఎమ్మెల్యే తండ్రి అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేషన్ కాడ దీక్ష కూర్చుంటా అని కూడా చెప్పడం జరిగింది. అయ్యా నువ్వేమి దీక్ష కూర్చోవలసిన అవసరం లేదు, నా పైన ఒక కమిటీ వేయమని చెప్తాను మా వాళ్ళతో. మా వాళ్ళు వేసే కమిటీ ఒకవేళ నువ్వు నచ్చదు, నేను ఈ పొద్దు చెప్తాడా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి తాడిపత్రి ప్రాంతంలో రౌడిజం కానీ, మటకా కానీ, గ్యామ్లింగ్ కానీ, వెంగాక్ కానీ, లిక్కర్ పైన 10 రూపాయలు పెంచి తినేదాని విషయంలో కూడా కమిటీ. మా పార్టీ వాళ్ళు ఏం అవసరం లే. నాకు మీ పార్టీలో కొంతమంది అంటే గౌరవం, కాలువ శ్రీనివాసులు అన్నను, పయ్యాల కేశవును, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి టీజీ భరత్ను, ఈ జిల్లాకు సంబంధించిన కడప శ్రీనివాసరెడ్డిని, ఇలా నల్లగరిని కమిటీలో వేయించుకో. నేను కూడా అన్నా నీకు ఒకటే వినపము, మీరు ఈ కమిటీలో ఉండి ఏదన్నా కానీ అక్కడ జరిగే అరాచకాలపైన అన్ని దానిపైన నా మీద కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద కానీ విచారణ చేయండి. మీరు ఏది విచారణలో ఏది తేలితే దానికి నేను మీ మాట కట్టుబడి ఉంటా.